చాలా కాలం క్రితం ఈ గర్భగుడి గురించి ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. కేరళ గవర్నమెంట్కే ఒకప్పుడు ప్రశ్నగా మారిన సందర్భం అదే కేరళ అనంత పద్మనాభస్వామివారి గుడి. ఇంత అద్భుతమైన అనంత పద్మనాభస్వామివారి క్షేత్ర పురాణాన్ని పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ద్వాపరయుగ అంత్య సమయంలో దట్టమైన మరియు ప్రశాంతమైన అడవుల మధ్య దివాకర ముని అనే పరమ విష్ణుభక్తుడు ఉండేవారు. ఆయన నిత్యం శ్రీ మహావిష్ణువు ధ్యానంలోనూ పవిత్రమైన పూజా కార్యక్రమాలలోనూ మునిగి తేలుతూ కఠినమైన సన్యాస జీవితాన్ని గడుపుతుండేవారు. ఆయన నిష్కల్మషమైన భక్తిని పరీక్షించడంతో పాటు ఆయనకు మరింత దగ్గరవ్వాలని నిశ్చయించుకున్న స్వామివారు ఒకనాడు అనాథ బాలుడి రూపంలో దివ్యమైన తేజస్సుతో ముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ బాలుడి ముఖంలోని అలౌకిక కాంతికి ముగ్ధుడైన దివాకర ముని ఆ పిల్లాడిని తన వద్దే ఉండిపోవాలని కోరారు. అందుకు ఆ బాలుడు చిరునవ్వుతో ఒక కఠినమైన నిబంధనను విధించారు. నేను నీతో ఉంటాను, కానీ నేను ఎంత అల్లరి చేసినా సరే నువ్వు నాపై ఎప్పుడూ కోపగించుకోకూడదు. ఏ రోజైతే నువ్వు నాపై ఆగ్రహం ప్రదర్శిస్తావో ఆ క్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఆ బాలుడిపై ఉన్న వాత్సల్యంతో ముని ఆ నిబంధనకు సంతోషంగా అంగీకరించారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాలుడి తుంటరి చేష్టలు మితిమీరిపోసాగాయి. ముని జపం చేసుకుంటుంటే వెనక నుండి వచ్చి జుట్టు లాగడం, పూజకు సిద్ధం చేసుకున్న పువ్వులను గాల్లోకి విసిరేయడం, పూజా సామాగ్రిలను దాచిపెట్టడం వంటి పనులతో నిరంతరం ఆటంకం కలిగించేవాడు. అయినా ముని ప్రతిదాన్ని చిరునవ్వుతో భరిస్తూ తన కోపాన్ని అణచుకునేవారు. కాని ఒకరోజు ముని అత్యంత పవిత్రమైన పూజలో నిమగ్నమై ఉండగా ఆ బాలుడు విష్ణు స్వరూపంగా పూజించే పవిత్రమైన సాలగ్రామ శిలను తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. తన ప్రాణప్రదమైన దైవం అపవిత్రమవ్వడం చూసి ముని ఒక్క క్షణం సహనం కోల్పోయి తీవ్రమైన కోపంతో ఆ బాలుడిని గట్టిగా గద్దించారు. ముని గద్దించగానే ఆ బాలుడు వెంటనే ఆట ఆపేశారు. గంభీరమైన ముఖంతో మునికి తను ఇచ్చిన మాటను గుర్తు చేస్తూ, నువ్వు నీ మాట తప్పావు ముని, నేనిక వెళ్ళిపోతున్నాను. నన్ను మళ్లీ చూడాలనుకుంటే నువ్వు అనంతన కాడు అంటే అనంతవనంకు రావాలి అని చెప్పి ముని క్షమాపణలు చెప్పేలోపే కనుమరగైపోయారు. తన తప్పు తెలుసుకున్న ముని పశ్చాత్తాపంతో కుంగిపోయారు. తిండి నిద్ర మాని ఏడుస్తూ ఆ అనంతన కాడు కోసం అడవులు కొండల వెంట పిచ్చివాడిలా అన్వేషణ ప్రారంభించారు. రోజుల తరబడి వెతికిన ముని చివరకు ఒక సముద్ర తీర ప్రాంతంలోని అడవికి చేరుకున్నప్పుడు అక్కడ ఒక స్థానిక మహిళ తన ఏడుస్తున్న బిడ్డను గద్దిస్తూ, నువ్వు గనక ఏడుపు ఆపకపోతే నిన్ను దట్టమైన అనంతన కాడు అడవిలోకి విసిరేస్తాను అనడం విన్నారు. తను చేరుకోవాల్సిన చోటుకి వచ్చానని గ్రహించిన ముని ఆ దట్టమైన అడవిలోకి పరిగెత్తగా అక్కడ ఆ మాయా బాలుడు మళ్లీ కనిపించి ముందుకు పరిగెట్టసాగారు. ముని అతడిని వెంబడించగా ఆ బాలుడు అక్కడే ఉన్న ఒక పెద్ద ఇప్ప చెట్టును తాకారు. అంతే, ఆ వృక్షం నీలకూలిపోయింది. మరియు మరుక్షణమే ఆ ప్రదేశమంతా కోటి సూర్యుల కాంతితో నిండిపోయింది. కూలిన ఆ ఇప్ప చెట్టు స్థానంలో 5 తలల ఆదిశేషుడిపై శ్రీ మహావిష్ణువు శేషశయనం పడుకుని ఉన్న భంగిమలో మహాబృహత్తర విరాట్ రూపంలో సాక్షాత్కరించారు. ఆ రూపం ఎంత భారీగా ఉందంటే అది కొన్ని మైళ్ళ పొడవునా విస్తరించింది. కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ విరాట్ రూపాన్ని చూసి ముని కళ్ళు బైర్లు కమ్మాయి. పరమానందం చెందినప్పటికీ సామాన్య మానవులు అంతటి భారీ రూపాన్ని పూజించటం సాధ్యం కాదని గ్రహించిన ముని తన రూపాన్ని సామాన్యులు దర్శించుకునే విధంగా చిన్నదిగా చేయమని స్వామివారిని ప్రార్థించారు. భక్తుని కోరికను మన్నించిన భగవంతుడు తన రూపాన్ని ప్రస్తుతం ఆలయంలో ఉన్న సంక్షిప్త పరిమాణానికి కుదించారు. ఆ సమయంలో స్వామివారికి సమర్పించటానికి అక్కడ ఏమీ లేకపోవడంతో ముని అడవిలో దొరికిన కొన్ని పచ్చి మామిడికాయలను ఒక కొబ్బరి చిప్పలో పెట్టి స్వామివారికి మొదటి నైవేద్యంగా సమర్పించారు. ఈ అద్భుత వార్త తెలుసుకున్న స్థానిక రాజు ప్రజలు కలిసి స్వామివారు వెలసిన ఆ పవిత్ర స్థలంలోని ఒక మహావైభవమైన దివ్య ఆలయాన్ని నిర్మించారు. అది నేటి కేరళలోని ప్రసిద్ధ తిరువనంతపురం క్షేత్రం. స్వామివారి విగ్రహం పొడవుగా ఉండటం వల్ల గర్భగుడిలో ఆయనను పూర్తిగా దర్శించుకోవటానికి 3 వేర్వేరు ద్వారాలను ఏర్పాటు చేశారు. మొదటి ద్వారం గుండా స్వామివారి ప్రసన్న వదనాన్ని, ముఖాన్ని, ఆదిశేషుని పడగలను, రెండవ ద్వారం గుండా స్వామివారి నాభి కమలాన్ని, అందులోని బ్రహ్మదేవుణ్ణి, స్వామివారి హస్తం క్రింద ఉన్న శివలింగాన్ని, మరియు 3వ ద్వారం గుండా స్వామివారి పవిత్ర పాద పద్మాలను, అక్కడ కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శిస్తూ భక్తులు ఇప్పటికీ తరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ.